చూడనున్నాయి. రాష్ట్రంలో కీలకమైన కేసులను దర్యాప్తు చేస్తున్న తనను నైతికంగా దెబ్బతీయడానికే వ్యక్తిగత ఫోన్ వివరాలు బయటపెట్టారని సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ హైదరాబాద్ పోలీస్ కమిషనర్కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. మోసపూరిత విధానం ద్వారా కాల్ డేటా పొంది ఆ వివరాలను సాక్షి ఛానల్లో ప్రసారం చేయడం, పత్రికలో ప్రచురించడం సీబీఐకి దురుద్దేశాలను ఆపాదించాలన్న లక్ష్యంతోనే జరిగాయని అందులో వివరించారు. కాల్ డేటా ప్రచురించడం, ప్రసారం చేయడంపై సీబీఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ హైదరాబాద్ పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. ఈ నెల 21న వైఎస్ఆర్ సీఎల్పీ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో జగన్మోహన్ రెడ్డిపై జరుగుతున్న దర్యాప్తునకు దురుద్దేశాలు ఆపాదించిందని కమిషనర్కు రాసిన లేఖలో జేడీ పేర్కొన్నారు. సాక్షి పత్రికా ప్రకటనతో పాటు తాను వివిధ వ్యక్తులకు చేసిన ఫోన్ కాల్స్, ఎస్ఎంఎస్ వివరాలతో కూడిన కాల్ డేటాను జతపరిచి విడుదల చేసిందని తెలిపారు. ప్రకటన విడుదలైన వెంటనే సాక్షి ఛానల్లో తన ఫోన్ నెంబర్, కాల్ వివరాలు, తాను ఫోన్ చేసిన వ్యక్తుల వివరాలను ప్రసారం చేసిందని వివరించారు. ఈ కార్యక్రమం 2 రోజుల పాటు నిరంతరాయంగా కొనసాగిందన్నారు. సాక్షి పత్రికలోనూ ఇదే అంశాలతో కథనాలు వచ్చాయని ఫిర్యాదులో వెల్లడించారు. ఈ సమాచారం ఆధారంగా సాక్షి టీవీ సభ్యత, ఔచిత్యాలు విస్మరించి అపహాస్యం చేసేలా వ్యాఖ్యానాలు చేసిందని పేర్కొన్నారు. పదే పదే తన ఫోటో చూపిస్తూ దురుద్దేశాలు ఆపాదించిందన్నారు. ప్రభుత్వం, సుప్రీంకోర్టు, హైకోర్టు అప్పగించిన కీలకమైన ఓబుళాపురం జగన్ అక్రమాస్తులు, ఎంఆర్ ఆజాద్ ఎన్కౌంటర్ కేసులు దర్యాప్తు చేస్తున్న సీబీఐని నైతికంగా దెబ్బతీయాలన్న దురుద్దేశంతోనే ఈ సమాచారం వాడుకున్నారని పేర్కొన్నారు. జీవించే స్వేచ్ఛ హక్కులను చట్టపరమైన ప్రక్రియ ద్వారానే అడ్డుకోవచ్చని, కానీ కాల్ డేటా సేకరించి ప్రసారం చేయడం ద్వారా హక్కులకు భంగం కలిగించే ప్రయత్నం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇలాంటి ప్రయత్నాలు సీబీఐ దర్యాప్తును అడ్డుకోవడానికే జరిగినట్లు అనుమానం వ్యక్తం చేశారు. టెలికాం శాఖ నిబంధనల ప్రకారం దర్యాప్తు సంస్థలు మాత్రమే ఏదైనా కేసు దర్యాప్తు నిమిత్తం మార్గదర్శకాల మేరకు కాల్ డేటా పొందే వీలుందని పేర్కొన్నారు. వైకాపా, సాక్షి ఛానల్ తన కాల్ వివరాలు ఎలా పొందారన్నది తెలియదని స్పష్టం చేశారు. బౌల్డర్ హిల్స్ లో నివాసం ఉంటున్న కె రఘురామరాజు గతంలో కాల్ వివరాలతో పిటిషన్ వేసి అనంతరం ఉపసంహరించుకున్నారని చెప్పారు. ఈ వ్యవహారంలో ఆయన పాత్ర ఉండొచ్చని అనుమానిస్తున్నారు. అలాగే ఓ ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీని ఇందుకు వినియోగించినట్లు సందేహం ఉందన్నారు. ఉన్నతాధికారుల నుంచి అనుమతి పొందాకే ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు. ఫిర్యాదులోని అంశాలను పరిశీలించి ఈ వ్యవహారానికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. తనకు అందిన లేఖను సీసీఎస్కు పంపిన హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ పిటిషన్పై దర్యాప్తు చేయాలని జారీ చేశారు. ఈ నేపథ్యంలో సీసీఎస్ ఎఫ్ఐఆర్ నమోదు చేసి కోర్టుకు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. సాక్షి న్యూస్ ఛానల్, సాక్షి దినపత్రిక, బీఎస్ఎన్ఎల్ అధికృత అధికారులు కె రఘురామరాజు తదితరులను ఎఫ్ఐఆర్లో నిందితులుగా చేర్చారు. దర్యాప్తు బాధ్యతలు చూస్తున్న సీసీఎస్ ఇన్స్పెక్టర్ ఎస్ శరత్ కుమార్ ఆధ్వర్యంలోని వైట్ కలర్ ఎఫెన్స్ టీమ్ ఎయిర్టెల్, బీఎస్ఎన్ఎల్కు నోటీసులు జారీ చేసినట్టు సమాచారం. భవిష్యత్తులో వైకాపా ఎమ్మెల్యేలను పిలిపించి విచారించే అవకాశం ఉన్నట్టు సమాచారం.